మేము ఇచ్చిన వినతిపత్రం మీద ఆయన తీసుకున్నట్టు కానీ సంతకం చేయడం కానీ మాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ ఏది చేయడం లేదు. మేము అక్కడే కూర్చున్నాం. ఆయన కంప్లీట్గా వచ్చి ఏదైనా ఇన్సూరెన్స్ ఇస్తే తప్పించి మేము వెళ్ళలేదు. రాత్రి 10:30 వరకు వెయిట్ చేసాం. మొత్తం ఇదంతా జరిగింది 6 గంటలు అయినా కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ రాకపోవడంతో మొత్తం ఎస్ఎంసీ జూడా ఏపీ జూడా ఆధ్వర్యంలో స్ట్రైక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెసెంట్ మా ప్రధానంగా మా డిమాండ్స్ అవే. పేషెంట్ మీద అటెండర్స్ ఎవరైతే గొడవ చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిందా, ఫైల్ అయితే ఏ సెక్షన్స్ కింద ఫైల్ చేశారు. మోర్ ఓవర్ సెక్యూరిటీ ల్యాబ్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి చెప్తున్నాము. ప్రీవియస్ గా ఎట్లానే ఫీమేల్ ఇంటర్న్ మీద రేప్ చేశాను అని థ్రెటన్ చేయడం కానీ కొట్టడం కానీ జరిగినవి. ఆ టైంలో చేసినవి కూడా ఎటువంటి డిమాండ్స్ కూడా నెరవేరలేదు. మాటలతో మాత్రమే అవుతుంది. సెక్యూరిటీని ఎంత పెంచుతారు, ఎప్పుడులోగా పెంచుతారు. మాకు అది కంప్లీట్ గా కావాలి. నెక్స్ట్ మోర్ ఓవర్ ఎటువంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ మాకు ఇక్కడ మినిమం వసతులు కూడా లేవు. వాటిని కల్పించడానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఎక్నాలజ్మెంట్ తీసుకోవట్లేదు. మేము ఇచ్చిన డిమాండ్స్ నిన్నంతా ట్రై చేసాం. నిన్న కలవడానికి ట్రై చేస్తే కలవడం కుదరలేదు. కలిసిన తర్వాత కూడా మేము ఇచ్చిన వినతిపత్రం తీసుకోవడానికి అయితే ఆయన అయితే తీసుకుని సైన్ చేయడం కానీ చేయట్లేదు. ఏదైనా రేపు మార్నింగే చూద్దాం అని చెప్పేసి డిలే చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో, డాక్టర్ మీద దాడి చేశారో వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు. నిన్న నైట్ 7 గంటలకు 8 గంటల ప్రాంతంలో కూడా ఫోటోలతో సహా జరిగినదంతా వీడియోస్ రికార్డ్ చేసి మరి అన్ని సబ్మిట్ చేశాము. అయినా కానీ దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఇవ్వడం వల్ల మనం చేయాలి.